బాగున్నా మేడం, బాగున్నా. ఉమ్, నేను చాలా చాలా ఎక్స్పీరియన్స్ చేస్తున్నా మేడం. చాలా కాన్ఫిడెంట్ గా చేస్తున్నా. ఉమ్, నేను మాకు చాలా ఇద్దరము చాలా స్కాన్ చేస్తున్నాము. కొంచెం ఉమ్, మా సిస్టర్ కొంచెం భయపడుతుంది ఇంకెందుకో. కానీ మేమిద్దరం అయితే మా రిలేటివ్స్ ని అందరిని చాలా వరకు స్కాన్ చేసినాము. మాకు ఎక్కడన్నా వాళ్ళకి పెయిన్ ఉన్న దగ్గర మాకు డార్క్ గా అనిపిస్తుంది. మాకు అది కూడా క్లియర్ గా తెలుస్తుంది అక్కడ పెయిన్ ఉందని. ఉమ్, అసలు మేము అది తీసేసి చేస్తే వాళ్ళు రియల్ గా చాలా హ్యాపీ ఫీల్ అయినారు. కొంచెం కాన్ఫిడెంట్ కూడా వస్తుంది. ఎరేకి లెవెల్ 2 గురించి చెప్తున్నారు మీరు. అందరికీ చెప్పండి మరి. ఎవరికి అర్థం చా- కాదు. చాలా చాలా హ్యాపీ అనిపిస్తుంది మేడం. అసలు చేస్తుంటే ఆ, చాలా హ్యాపీ అనిపిస్తుంది లోపల. వెరీ గుడ్, వెరీ గుడ్ అండి. చక్కగా అలా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. చేసుకోండి. ఇది ఏంటి అంటే ఇంకొకటి కరెక్ట్ గా చెప్తాను మీకు. మీరు హీలింగ్ అనేది ఇవ్వద్దు అప్పుడే. ఓకే, ఓకే మేడం. మీరు స్కానింగ్ ఇవ్వండి. హీలింగ్ అనేది మీరు ఇన్వోక్ చేస్తారు కదా, వాళ్ళని ఆ, చేయమని చెప్పండి. డివైన్ బీయింగ్స్ ని చేయండి అని చెప్పండి. ఎప్పుడైనా అంతే, మనం చెయ్యము. ఓకే. ఓకే. అండ్ ఓకే. ఇంకొకటి, ఆ ఎవరైనా వచ్చి దాన్ని నేను నీకు స్కాన్ చేస్తా, దాన్ని నేను నీకు స్కాన్ చేస్తా అని ఎవరిని పిలవద్దు. ఓకే. ఓకే, ఎవరైనా వచ్చి అడిగితేనే చేయాలి. ఓకే. సరే. ఇప్పుడు మీరు ఓకే. కడుపు నిండా ఉన్న బేబీకి అన్నం పెడతా అంటే తింటారా? తినరు. తినలేరు. ఓకే, ఆ కడుపు నిండడం దేంతో నిండిందో మనకు తెలీదు. అంటే అనుమానంతో నిండిందా, ఆకలి తీరి నిండిందా, కోపంతో నిండిందా, రకరకాలుగా ఉంటారు. ఓకే, ఉమ్. కానీ మనం ఎవరికి ఇవ్వాలి హీలింగ్ అనేది అంటే, ఎవరైనా వచ్చి నాకు కావాలి, నాకు కావాలి అని చెప్తేనే వాళ్ళు వాళ్ళ ఆరా ఓపెన్ చేస్తారు. సో ఓకే మేడం. అలాంటి వాళ్ళకి హీలింగ్ ఇవ్వాలి అంటే, మేము ఈ హీలింగ్ ప్రాసెస్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను మీకు లెవెల్ 3 లోకి వెళ్ళినప్పుడు. ఇంకా ఎలా చేయాలి, ఇంకెంత బెటర్ గా చేయాలి అని. కిరణ్మయి ఈజ్ లుకింగ్ ఎట్ యూ బికాస్ షీ వాంట్స్ టు డూ దట్ సూన్. సో ఓకే. యా, సో ఇలాగా చేస్తారు మీరు. యూ విల్ డూ ఇట్ గ్రేట్. మేము ఎలా స్కాన్ చేస్తామో మీరు అలాగే స్కాన్ చేయగలుగుతారు. థ్యాంక్ యూ, మేబీ థ్యాంక్ ఇంకా యూ. బెటర్ గా చేయాలని మేము కోరుకుంటున్నాం. ఓకే మేడం. అసలు మనోని చేంజ్ చేసి మేడం, అసలు చాలా చాలా థ్యాంక్స్ మీకు. తన పెయిన్ అసలు ఇంట్లో అందరికి ఉండే, తను ఇంత సడన్ గా చేంజ్ అయ్యి అసలు ఎంత బాగా చేయగలుగుతుందంటే అసలు మీకు అసలు హ్యాండ్స్ ఆఫ్ మేడం. అసలు అయితే తను మేము ఇద్దరం సిస్టర్స్ రుణపడి ఉంటాం మీకు. తనకి నో అంత సెట్ ప్రాబ్లం అండి. చేసింది. నో ప్రాబ్లం. మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.